శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగు భూములట, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఒక ఖరీదైన విల్లా, బంధుమిత్రుల పేరుతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం సిద్ధం. ముగిసిన శివబాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో బినామీలు ఆస్తుల డొంక కదులుతోంది. ఆయన తన బంధుమిత్రులను బినామీలుగా పెట్టి తెలుగు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములను కూడబెట్టినట్లు ఏసీబీ నిగ్గు తెలిసింది. శివబాలకృష్ణ కీలక బినామీ అయిన అతని సోదరుడిని అరెస్ట్ చేసిన ఏసీబీ మరికొందరు బినామీ ఆస్తులపై ఆరా తీస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆస్తులు కట్టలుగా బయటపడుతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ అతని ఆస్తులు ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ వర్గాలు చెబుతున్నాయి. శివబాలకృష్ణ అక్రమార్జనతో ఇరు రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఖరీదైన విల్లాలు సంపాదించినట్లు తెలిపాయి. వీటి విలువ 500 కోట్లుగా ఉంటుందని నిగ్గు తెలిచాయి. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ 1000 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. శివబాలకృష్ణ ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం అతని సోదరుడు కీలక బినామీ అయిన శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అరెస్ట్ చేయగా మరో 3 బినామీల పట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. శివబాలకృష్ణ సన్నిహితులు, బంధుమిత్రుల ఆస్తులపైన ఏసీబీ ఆరా తీస్తోంది. సో మొత్తానికైతే నేనే ఫస్ట్ వచ్చేమో 100 కోట్ల ఆస్తులు అన్నారు, తర్వాతనేమో 300 కోట్ల ఆస్తులు అన్నారు, తర్వాతనేమో 500 కోట్ల ఆస్తులు అన్నారు, ఇప్పుడేమో 100 కోట్ల ఆస్తులు అంటారు. మరి ఈ బినామీలను కూడా అరెస్ట్ చేస్తే కనుక 100 కాస్త మరి 10,000 కోట్లు అవుతుందో, 5,000 కోట్లు అవుతుందో, మరి ఏమవుతుందో. చూడండి, ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి వ్యక్తి 1000 కోట్లు సంపాదించిందంటే ఈ కేసీఆర్ పాలనలో ఏ విధంగా అవినీతి జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ కల్వకుంట్ల కాలకేయ కుటుంబం ఏదైతుందో అవినీతికి పరాకష్ట. కేవలం ఒక శివరామకృష్ణ మాత్రమే 1000 కోట్లకు పైగా సంపాదిస్తే ఈ కల్వకుంట్ల కాలకేయులు ఎంత సంపాదించి ఉండాలి? 1,00,000 కోట్లకు పైగా, అంతకు మించి ఉండే అవకాశం అయితే ఉంది కదా. హెచ్ఎండిఏ డైరెక్టరే ఇంత సంపాదించినంటే హెచ్ఎండిఏకు పైన మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు, సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, ఇంకో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావు, ఈ కల్వకుంట్ల కాలకేయ కుటుంబం అంతా ఎంత సంపాదించి ఉండాలి? 1,00,000 కోట్లకు పైగా, ఒక్కొక్కరు 1,00,000 కోట్లకు పైగా 5,00,000 కోట్లు ఈజీగా సంపాదించుంటారు నాకు తెలిసైతే. ఆ విధంగా అవినీతి చేసిన దొంగలు, ఈ కల్వకుంట్ల దొంగల ముఠ, కల్వకుంట్ల కాలకేయుల ముఠ అంతా కలిసి తెలంగాణను మొత్తం కూడా ఈరోజు సర్వనాశనం చేసారు. ఇప్పటికీ కూడా ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని నెత్తిన మోస్తా ఉన్నట్టు సన్నాసున్నారు. ఇక సిగ్గుపడంటారా బాబు? మీ హయాంలో 1000 కోట్ల పైగా ఒక ఆఫీసర్ వేసినంటే ఈ కల్వకుంట్ల కుటుంబం ఎంత అవినీతి చేసిందో అర్థం చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు బినామీల పేర్లని వీళ్ళు చెప్తున్నారు కదా, అసలు ఈయన ఎవరికి బినామీ? కేటీఆర్కి బినామా, లేకపోతే సోమేష్ కుమార్కి బినామా, ఇంకెవరికి బినామీ? అది తేలాలి కదా ఫస్ట్. ఈ కింద చిన్న చిన్న మీరు చేపలు పడితే కాదు, దీని పైన ఉన్నటువంటి పెద్ద తిమంగళాలు పట్టండి. రాష్ట్ర ప్రభుత్వం అదే తెలియజేస్తా ఉన్నాను. అది పడితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న చేపలు ఎందుకు పట్టాలి? అసలు తిమింగళం పట్టండి. మీరు ఆల్రెడీ ఒక తిమింగళం పట్టారు, దీనిపైన ఇంకో పెద్ద తిమింగళం అయితే ఉంది కదా, అది మీకు కూడా తెలుసు కదా, పడితే అయిపోతుంది. ఈ లొల్లంత ఉండదు కదా. ఇది కథ.